ప్రభు పేరిట మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈరోజు నేను ధ్యానించబోయే అంశం యోబు గ్రంథం 5:19 వచనం. 5వ వచనం, 5వ అధ్యాయం 19వ వచనం. 5వ అధ్యాయం 19వ వచనంలో ఆయన ఒక వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు యోబుతో. ప్రతి స్థితి నీకు కీడే కనబడుతుంది ఈ రోజుల్లో. పొద్దున్న లేవగానే అప్పులు వాళ్ళు. పోనీ అప్పులు లేవా అంటే ఆరోగ్య సమస్యలు. ఆరోగ్య సమస్యలు, అప్పులు ఏమీ లేవు అంటే పిల్లల పరిస్థితి బాగోదు. ఇవన్నీ బాగున్నాయంటే మన పక్క వాళ్ళు బాగోరు. సమస్య లేనటువంటి వారు, కీడు లేనటువంటి వారు ఈ భూమి పైన ఎవ్వరునూ లేరు. యోబుకి 6 కీడులొచ్చాయి. 6 కీడుల నుంచి ఆయన తన దేవుని పైన విశ్వాసం ఉంచాడు. దేవుడు చెప్తున్నాడు, దేవుని వాగ్దానం చెప్తుంది, 7వ కీడు వచ్చినను నీకు ఏమీయు జరగదు. 6 ఏంటి, 7 ఏంటి, 100 కీళ్ళు, 1000 కీళ్ళు ఏమైనా రాని, దేవుడు ఆ కొద్దిసేపు మాత్రమే, కానీ నిన్ను జీవితాంతం బలంగా నిలబెట్టే దేవుడు. నమ్మిన వారు దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు నా దేవుడు, నా యొక్క దేవుడు మాత్రమే కాదు, మీరు కూడా ఏ సమస్యలోనన్నా నా మాట మీద నమ్మకం ఉంచి ఒక్కసారి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థించండి. ఆయన్ని అడగండి, ప్రభువా ఏంటి నా స్థితి, ఏంటి నా పరిస్థితి, ఇంతేనా అని అడగండి. ఎవరిని అడగాలి? మీ ఫ్రెండ్ని కాదు, మీ అమ్మ నాన్నని కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళని కాదు. నీ నిజమైన స్నేహితుడు నా ప్రభు, నా యేసుక్రీస్తు. ఆయన్నే మీరు నమ్మాలి, ఆయన్ని విశ్వసించాలి. నమ్మినట్టయితే కళ్ళు మూసుకోండి, మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ప్రభువా, పరమందున మా తండ్రి, ఇదిగో ప్రభా, ఎవరైతే నా వాక్యం విన్నారో ప్రభా, అల్పుడును దీనుడును, ఎవరి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పలేని ప్రభా, కానీ ఈ యూట్యూబ్ ద్వారా నువ్వు నాకు అవకాశం ఇచ్చావు ప్రభా. ఎంతటి దేవుడు, మంచి దేవుడు నాయన. ప్రభా, నేనున్న ప్రదేశం నుంచే అనేక మందికి ఈ వాక్యం చేరుటకు సహాయం చేతండి. వినిన వారందరూ మేలు పొందుకట్టు, వారి కుటుంబంలో శుభములు జరుగుటకు, వారి ప్రభువా, అయ్యగారు ప్రభా బ్రదర్ మాట్లాడారు మాకు చక్కగా ప్రభా, హృదయంలో ఆనందాన్ని ఇచ్చింది అనుకున్నట్టుకు సహాయం చేతండి. మా చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామంలో నీ పాస్తానికి చేర్చుకోమని మిక్కిలి అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. వందనాలండి మీ అందరికీ, నా ప్రత్యేక వందనాలు.